ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్ గారిని కలిశారు, మరొకసారి సిపి గారు కూడా ఆ టైంలో ఉన్నారు. ఏం మాట్లాడారు? ఎట్లాగా అది కలిసాక మరింత ఏమైనా ధైర్యం అట్లాగా ఏమైనా వచ్చిందా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ రాధా గాయత్రి వాళ్ళ పేరెంట్స్ సత్యవతి గారును సుధాకర్ గారు కలిసిన తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి హోమ్ మినిస్టర్ అనిత గారికి నేను ఏం రిక్వెస్ట్ చేశానంటే, మేడం ఇక్కడ మాకు సిపి గారు ఆల్రెడీ మాకు సపోర్ట్ ఇచ్చారు, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడారు, ఉత్తరాఖండ్ డీజీపీ గారితో మాట్లాడారు, ఎస్ఎస్పీ గారితో మాట్లాడారు, అలాగే డీజీ ర్యాంక్ లో ఉన్న పీవీకే ప్రసాద్ గారితో కూడా మాట్లాడి మమ్మల్ని కలవమని చెప్పారు. అలాగే మెడికల్ గా పరంగా కూడా ఆయన మాకు ఆఫ్లైన్ లో కొన్ని సలహాలు ఇచ్చారు. ఇప్పుడు మీ నుంచి మాకు కావాల్సింది ఏంటంటే మేడం, లైక్ స్టేట్ నుంచి ఏమైనా రిప్రజెంట్ చేయగలరా, ఇక్కడ నుంచి ఒక లెటర్ గానీ ఏమైనా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్రభుత్వానికి రాయగలిస్తే ఇంకొంచెం వేగవంతం అవుతుంది కదా మేడం. ఇది అఫీషియల్ గా వాళ్ళు స్టేట్ ఓకే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫీషియల్ గా రాసినట్టు ఉంటది కదా మేడం అంటే, ఇమీడియట్ గా ఇక్కడ డీసీపీ మేరీ ప్రశాంతి గారికి సిపి గారికి ఇమీడియట్ గా అది చెప్పడం జరిగింది. ఇలాగ ఏమన్నా రాసి ఇవ్వండి, మన స్టేట్ నుంచి రిప్రజెంట్ చేద్దాం, మన 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 ఆంధ్ర అమ్మాయి కాబట్టి, విశాఖపట్నం అమ్మాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం కూడా ఇచ్చేద్దాము బేస్డ్ ఆన్ ది ఎలిగేషన్స్. అంటే ఎలాంటి ఎలిగేషన్స్ మీద ఇక్కడ శ్రీచరణ్ వచ్చి ఇక్కడ మాట్లాడడం జరుగుతున్నది, ఏంటి ఇది అది అది ఇది అని, కిడ్నాప్ చేశారని, వాళ్ళ అమ్మగారిని కిడ్నాప్ చేశారని, అది ఆల్కహాల్ తీసుకుని చనిపోయింది, లో బీపీ వాళ్ళు చనిపోయిందని. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు శ్రీచరణే కాదు ఏ వ్యక్తి కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, ఇటు తీసుకోకూడదు అటు తీసుకోకూడదు ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు. అదే మేడం కి నేను హైలైట్ చేసి చెప్పాను. మేడం అక్కడ ఇన్వెస్టిగేషన్ అవుతుంటే ఇక్కడికి వచ్చి 12 రోజుల కార్యక్రమాలకి అడ్డంగా పెట్టుకుని ఇక్కడ కూడా శ్రీచరణ్ వాళ్ళ వైఫ్ రాధా గాయత్రి కోసం తప్పుడు మాటలు మాట్లాడడం జరుగుతుంది మేడం. ఆ లింక్స్ కూడా నేను షేర్ చేస్తానని చెప్పాను మేడం కి, అలానే షేర్ చేయమన్నారు. రెండోది ఏంటంటేనండి, ఆవిడ క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రోజు తప్పించి రోజు అడుగుతున్నారంట ఈ కేసు ఏమైందని చెప్పేసి వంగల్పూడి అనిత గారికి. సో ఈవిడ కూడా ఇప్పటి నుంచి ఫాలో అప్ చేసి సీఎం గారు కావాలంటే, చంద్రబాబు నాయుడు గారు కావాలంటే లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయమని చెప్పారంట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. సో ఆవిడ కూడా ఇక్కడ మాకు రాధా గాయత్రి వాళ్ళ అమ్మగారి నాన్నగారికి, సుధాకర్ గారికి, సత్యవతి గారికి చెప్పడం జరిగింది, మేము గవర్నమెంట్ నుంచి లీగల్ ఎయిడ్ సపోర్ట్ ఇస్తామని చెప్పి. అలానే ఆవిడ కూడా చాలా అంటే మంగళపూడి అనిత గారు ఆవిడకున్న బిజీ టైంలో ఆవిడ మాకు ఇవాళ పిలిపించుకుని మమ్మల్ని కమిషనర్ ఆఫీస్ లో కలవడం మాకు ఇంకొంత బలము మాకు వచ్చింది, అలాగే ధైర్యం కూడా వచ్చింది, నమ్మకం కూడా వచ్చింది. ఖచ్చితంగా వంగల్పూడి అనిత గారు డైరెక్ట్ గా యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆవిడ నాకు క్లియర్ గా చెప్పడం, మాకందరికి క్లియర్ గా చెప్పడం జరిగింది, మేమే ఇక్కడ నుంచి ఫాలో అప్ చేస్తాము, మీరు డీసీపీ మేరీ ప్రశాంతి గారితో, సౌత్ జోన్ డీసీపీ మేరీ ప్రశాంతి గారితో టచ్ లో ఉండండి, ఆవిడ అక్కడ ఉన్న అధికారులందరితో మాట్లాడి మొత్తం ఫాలో అప్ చేసి మనం ఏదో రకంగా ఒకవేళ కావాలంటే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారండి వంగల్పూడి అనిత గారు, ఏదైనా కుదిరితే అక్కడ ఈ మీడియాతో ఏదైతే మాట్లాడాడో శ్రీచరణ్, అందులో ఏమైనా సెక్షన్స్ వెతికి శ్రీచరణ్ మీద ఇమీడియట్ గా కంప్లైంట్ కూడా ఫైల్ చేయమని చెప్పారు ఆవిడ. ఇది రాధా గాయత్రి బంధువు అవినాష్, ఈయన కూడా ఈ రోజు హోంమంత్రిని తల్లిదండ్రులతో పాటు కలిసిన పరిస్థితి. ఏపీ ప్రభుత్వం పూర్తిగా రాధా గాయత్రి కుటుంబానికి అండగా ఉంటుంది. నిజంగా న్యాయపరంగా ఏదైనా అవసరమైతే ప్రభుత్వ పరంగా లీగల్ ఎయిడ్ కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు హోంమంత్రి అనిత గారు కూడా తమకు భరోసా ఇచ్చారు. ఇది ఒక భరోసా మాత్రమే కాకుండా తమకు ఈ ఇన్వెస్టిగేషన్ అలాగే ప్రభుత్వం నుంచి పూర్తిగా సహాయం ఉందనేది ఒక ధైర్యం, నమ్మకం కలిగిందని చెప్తున్నారు. అదే సమయంలో చూసుకుంటే శ్రీచరణ్ ఎక్కడ ఉన్నాడో, అతను పదే మీడియాని అన్ని వర్గాలను కూడా పట్టించిన పరిస్థితి ఉంది. ఈ దశలో ఏపీ ప్రభుత్వం కూడా దీంట్లో కొంత ఇన్వాల్వ్ అయ్యి న్యాయం చేసే క్రమంలో ముందుకు రావడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అవినాష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.